ఇక రేపటి నుంచి అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్కి అయితే వేదిక సిద్ధమైపోయింది. ఈ మ్యాచ్ అయితే డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ఒకవేళ ఇండియా ఓడిపోయినట్లయితే మన ఇండియా అయితే సిరీస్ ఓడిపోయినట్లే ఇక. సో ఈ ఆస్ట్రేలియా అయితే ఈజీగా సిరీస్ అయితే గెలిచినట్లు అయిపోతుంది. ఇప్పుడే ఆస్ట్రేలియా అయితే లీడ్లో ఉంది 1 మ్యాచ్ గెలిచేసి. ఇక ఈ రెండు టీం మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 152 మ్యాచెస్ ఆడితే అందులో 58 మ్యాచ్లు మాత్రమే ఇండియా గెలిచింది. ఆస్ట్రేలియా మాత్రం 84 మ్యాచెస్ గెలిచింది. 10 మ్యాచ్లు అయితే నో రిజల్ట్. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆస్ట్రేలియా ఇండియా పైన ఎంత డామినేషన్ కనబరిచిందో ఓడిఐ మ్యాచెస్లో. లిటరల్లీ 152 మ్యాచెస్ ఆడితే కేవలం 58 మ్యాచెస్ మాత్రమే మన ఇండియా గెలిచింది. అందులో 84 మ్యాచెస్ ఆస్ట్రేలియా గెలిచింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డామినేట్ ఎలా చేసిందో అని. ఇక రేపైతే సెకండ్ ఓడిఐ మ్యాచ్ అడిలైడ్లో ఆడబోతున్నారు. ఇక అడిలైడ్లో చూసుకున్నట్లయితే మన ఇండియాకు మరియు ఆస్ట్రేలియాకి అయితే ఈక్వల్గా ఉంది. ఈ అడిలైడ్ గ్రౌండ్లో ఇప్పటివరకు మన ఇండియా 4 ఓడిఐ మ్యాచెస్ ఆడితే అందులో 2 ఇండియా గెలిచింది, 2 ఆస్ట్రేలియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ ఎలాగైతే వర్షం పడి ఎంత ఇబ్బంది పెట్టిందో ఈ మ్యాచ్ కూడా అంతే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అయితే రైన్ రిపోర్ట్స్ అయితే చెబుతూ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ అయితే 30% వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెప్పారు. అదైతే జరిగింది. కానీ ఈ మ్యాచ్ అయితే 20% అని చెబుతున్నారు. అంటే అంత మ్యాచ్ వాషౌట్ అయ్యేంత లేకపోయినా వర్షం ఇంపాక్ట్ అయితే ఎంతో కొంత ఉంటుంది. ఐ మీన్ 10 to 20 అవర్స్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయని యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక అడిలైడ్ యొక్క పిచ్ విషయానికి వస్తే ఈ పిచ్ అయితే వన్ ఆఫ్ ద హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. ఈ వెన్యూలో ఏకంగా యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 377గా ఉంది ఓడిఐ మ్యాచెస్లో. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక బ్యాటింగ్ ప్యారడైస్ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ పిచ్ అనేది అలానే స్పిన్నర్లకు మరియు పేసర్లకు ఈక్వల్గా ఆఫర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. వెదర్ స్పిన్నర్లకు కూడా ఎక్కువ స్పిన్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయండి. అలానే ఫాస్ట్ బౌలర్లకు కూడా మంచి బౌన్స్ మరియు సీమ్ ట్రాక్స్ అనేవి కనపడుతూ ఉంటాయట. అలానే ఇది ఒక ఫ్లాట్ బెల్టర్ అని చెప్పుకొస్తున్నారు. ఇదైతే ఒక బ్యాటింగ్ ప్యారడైస్ అని చెబుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో మనం ఎటు లేదన్నా 300 పైన స్కోర్ చూసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఫోర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ మ్యాచ్ అంతా టర్న్ ఓవర్ అయ్యి పేసర్లకు ఎక్కువ హెల్ప్ఫుల్ అయ్యి పిచ్ మరియు కండిషన్స్ అనేవి ఫేస్ బౌలర్లకు హెల్ప్ఫుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా కూడా జరిగినట్లయితే మన ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే ఇండియా తడబడిందో సేమ్ అలానే తడబడి వికెట్స్ కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇక్కడ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో ఏకంగా 83 ఓడిఐ మ్యాచెస్ జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 40 సార్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 24 సార్లు. అలానే 19 సార్లు నో రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా యాజ్ పర్ రికార్డ్స్ అయితే డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ముగ్గు చూపిస్తాడు. ఈ పిచ్ ఒక బెల్టర్ కాబట్టి ఇనిషియల్లీ ఒక 300+ రన్స్ కొట్టిన తర్వాత అయితే అపోనెంట్ పైన సైకలాజికల్గా మెంటల్లీ ప్రెజర్ పెట్టవచ్చు. కాబట్టి ఏ టీం అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ముగ్గు చూపించవచ్చు. కానీ ఈ సమయంలో 20% రైన్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చేజింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ రైన్ పడినట్లయితే డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్స్లో అయితే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మన ఇండియన్ టీం విషయానికి వస్తే మన ఇండియన్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్లో అయితే పర్లేదు, మంచి ఎఫర్ట్స్ అయితే కనిపించాయి. కానీ ఆ ఎఫర్ట్స్ అయితే మ్యాచ్ గెలిచేందుకు అనుకూలించదు. ఎందుకంటే మనం ఆస్ట్రేలియా హోమ్ సాయిల్లో ఆడుతున్నాం. వాళ్ళ కొత్త టీం అయినా సరే, వాళ్ళ యంగ్స్టర్స్, వాళ్ళ ఎంత న్యూ టీం అయినా సరే కానీ వాళ్ళ దగ్గర ఆ న్యాక్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ గ్రౌండ్స్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ గ్రౌండ్స్లో విన్ కావడానికి చాలా ఈజీ కనపడుతుంది. ఎలా అయితే మన ఇండియాలో ఒక చిన్న టీంతో పెద్ద పెద్ద టీంని ఓడించగలుగుతూ సేమ్ అలానే ఆస్ట్రేలియన్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్తో కూడా మ్యాచెస్ గెలిచేంత ఎక్కువ సత్తా ఉన్న ప్లేయర్స్. కాబట్టి ఆస్ట్రేలియన్స్ని అయితే తక్కువ వేయడానికి అసలే లేదు. మన ఇండియన్స్ చూసినట్లయితే ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్ మంచిగా కనపరిచారు. మెయిన్లీ హర్షిత్ రాణా అయితే చాలా మంచి బౌలింగ్ వేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ వికెట్లు అయితే రాలేదు. వేసిన ప్రతి బాల్ మిస్ అవుతూ వస్తుంది. అలానే అతడు కూడా 1 or 2 ఓవర్స్ చాలా లూజ్గా వేశాడు. కాబట్టి అది కూడా ఒక బ్యాక్ ఫైర్ అయ్యింది. ఈ లూజ్ ఓవర్స్ కూడా అతడు కట్ చేసినట్లయితే డెఫినెట్లీ అతడు మనకు ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మహమ్మద్ సిరాజ్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఒక బ్యాటింగ్ విషయానికి వస్తే మెయిన్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అయితే డెఫినెట్లీ స్టెప్ అప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ముగ్గురు కూడా పడిపోయినట్లయితే మన బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది. ఈవెన్ మన మిడిల్ ఆర్డర్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా కనిపించినా కూడా అంత మంచిదైతే కాదు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక 20 or 30 ఓవర్స్ కూడా స్టేబుల్గా ఆడినట్లయితే ఆ తర్వాత అయితే మన లోయర్ డౌన్ ఆర్డర్ బ్యాటర్ ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే ఈ స్కోర్ని ఒక మంచి లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ నాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నాయి. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే
అతడు ఈ మ్యాచ్‌లో ఎందుకు ఆడతాడేమోనని నాకైతే ఒక గట్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంది. ఇక మన టీం విషయానికైతే నాకు తెలిసినంత వరకు ఎటువంటి చేంజెస్ అయితే జరగవు. బహుశా జరిగితే ఒక చేంజ్ జరిగే అవకాశం ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్‌ని పక్కన పెట్టి వికెట్ టేకర్ అయిన కుల్దీప్ యాదవ్‌ని తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ వానలు పడితే వాషింగ్టన్ సుందర్ అయితే రన్స్‌ని హోల్డ్ చేయగలుగుతాడు. కానీ వికెట్లు తీసే న్యాక్ అయితే అతని దగ్గర లేదు. కుల్దీప్ యాదవ్ దగ్గర అయితే ఆ మిస్టీరియస్‌నెస్ ఉంది కాబట్టి డెఫినెట్‌లీ అతన్ని ఆడలేక వికెట్లనేవి కోల్పోతూ ఉంటారు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. డెఫినెట్‌లీ ఈ చేంజ్ అయితే చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ చేంజ్ చేసి ఉండవలసింది. కానీ గౌతమ్ గంభీర్ ఎక్స్ట్రా బ్యాటర్ కావాలని వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపించాడు. లేదంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి కుల్దీప్ యాదవ్ ఆడవలసి ఉండాల్సింది. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికొస్తే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్‌గా గెలిచి చాలా మంచి ఊపు మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్‌లీ వాళ్ళ కెప్టెన్ అయిన మిచెల్ మార్ష్ అయితే చాలా అద్భుతమైన కెప్టెన్సీ చేస్తున్నాడు. అలానే చాలా మంచి బ్యాటింగ్ కూడా కనపరుస్తున్నాడు. అతడైతే బ్యాటింగ్‌తో మన ఇండియాని అయితే మొత్తం వాష్డ్ అవుట్ చేసి పడేశాడని చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ అతడు కొట్టింది కేవలం 42 రన్‌లు. కానీ ఆ 42 రన్‌లు 26 ఓవర్లలో 133 రన్‌లు చేజ్ చేయడంలో గట్టి ఇంపాక్ట్ అయితే చూపించింది. అలానే అతని కెప్టెన్సీ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ ఇనీషియల్లీ చాలా మంచి బాల్ స్వింగ్ అవుతుంది. బాల్ బౌన్స్ అవుతున్నప్పుడు హేజల్‌వుడ్‌కి అయితే కంటిన్యూస్‌గా ఒక ఎండ్ నుంచి ఇచ్చేశాడు. ఐ థింక్ 4 ఓవర్స్ ఫస్ట్ స్పెల్‌లోనే ఇచ్చి పడేశారు. ఆల్మోస్ట్ 6, 7 ఓవర్స్ వరకు. కాబట్టి అతని కెప్టెన్సీ, అతని స్ట్రాటజీస్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. ఎందుకంటే ఇనీషియల్లీ వికెట్ల కోసం వెళ్ళాలి. వెళ్తేనే మ్యాచ్ అనేది వన్ సైడ్ కావడానికి ఆర్ మన టీం వైపు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వికెట్ల కోసం వెళ్ళకుండా ఒక డిఫెన్సివ్ మోడ్‌లో వెళ్ళినట్లయితే ఈ క్రికెట్‌లో, ఈ జనరేషన్ క్రికెట్‌లో సర్వైవ్ కావడం, మ్యాచెస్ గెలిచడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్ బ్యాటర్లు వితిన్ సెకండ్స్‌లో వాళ్ళ గేర్‌లనేవి చేంజ్ చేసి డిఫెన్సివ్ మోడ్ నుంచి హిట్టింగ్ మోడ్‌కి వెళ్ళే కెపాసిటీ చాలా ఎక్కువ మందికి ఉంది. కాబట్టి ఈ కెపాసిటీని ముందుగా పసిగట్టిన మిచెల్ మార్ష్ అయితే చాలా అద్భుతంగా కెప్టెన్సీ చేసి అతని హేజల్‌వుడ్ ఉన్న మెయిన్ అస్త్రాన్ని ఆల్మోస్ట్ 7 ఓవర్లు అయితే ఫస్ట్ స్పెల్‌లోనే ఇచ్చి చాలా మంచి కెప్టెన్సీ అయితే కనబరిచాడు. ఇక ఆస్ట్రేలియా టీం నుంచి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఆడమ్ జంపా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని పక్కన పెట్టి ఆడమ్ జంపాని యాడ్ ఆన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.